Yeah. సో మనం లాస్ట్ క్లాస్లో రీస్టోర్ పాయింట్ అండ్ ఇంకేం డిస్కస్ చేసాము. సో క్లోనింగ్ అండ్ టైం ట్రావెల్, ఈ మూడు కాన్సెప్ట్లు కూడా మనం డీటెయిల్గా ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది అనమాట. సో ఈ క్లాస్లో వి ఆర్డర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అలానే ఫోల్డర్స్, నెస్టెడ్ ఫోల్డర్స్ ఎలా ఉంటాయి, అండ్ సీక్వల్ లేక్ ఆఫ్ ఎనాలిటిక్స్ ఎండ్ పాయింట్ కూడా ఎలా కనెక్ట్ అవ్వాలి అని కూడా మనం ఈ క్లాస్లో అయితే చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వి ఆర్డర్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. సో నేను ఇక్కడ ఇది కనెక్ట్ అయినా అనమాట. ఏదైతే ఫ్యాబ్రిక్ డేటా వేరస్ ఉందో ఫైనల్ వేర్ హౌస్, ఇది సీక్వల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ ఆల్రెడీ కనెక్ట్ అయినా. సో మీరు ఇక్కడ కూడా చూడొచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. సో దాని తర్వాత వి ఆర్డర్ గురించి మాట్లాడతాను. టేబుల్ ఈఎంపీ డేటా, సో ఈఎంపీ ఐడి ఇన్ ఈఎంపీ varchar and EMP salary in EMP location. Okay, varchar. సో ఇలా ఒక 4 కాలమ్స్ అయితే ఈ టేబుల్ కి క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చూడండి, ఇక్కడ ఫైనల్ వేర్ కోసం అనమాట. ఓకే, ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం కదా. ఇప్పుడు ఒక డేటా కూడా ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ EMP డేటా. సో వాల్యూస్ 0, వెంకట్, ఇలా ఒక టేబుల్ క్రియేట్ చేసి ఒక రికార్డ్ కూడా ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, రికార్డ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే, ఒక రికార్డ్ సక్సెస్ఫుల్ గా ఈ టేబుల్ లోకి ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేద్దాం ఈఎంపీ డేటా. చూసారా? సో డేటా వస్తుంది. ఏమంటే 101 వెంకట శాలరీ లొకేషన్. అయితే మనకి ఇంతకుముందు కూడా చెప్పాను అనమాట. సో మనం ఏదైతే చేస్తామో అన్ని కూడా ఓన్లీ క్యాప్ లో ఉంటాయి అనమాట. మీరు ఫ్యాబ్రిక్ డేటా వేస్ లో ఏదైతే చేస్తామో అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం సింక్ చేద్దాం. లెర్నింగ్ ఫ్యాబ్రిక్ లో ఏంటిది, అది పేరు ఏం పేరు? ఫైనల్ వేర్ హౌస్ అనమాట. సింక్ ఫైనల్ వేర్ హౌస్ ఎక్కడ ఉందో కూడా వెరిఫై చేద్దాం. లెర్నింగ్ ఫ్యాబ్రిక్, ఇక్కడే ఉంది. లెర్నింగ్ ఫ్యాబ్రిక్ లో ఉంది. సో ఐ థింక్ సింక్ అవ్వలేదు అటుంది. సింక్ జస్ట్ మినిట్. సో అవుతుంది, సింక్ అవుతుంది. చూడండి, ఇక్కడ సింక్ అని ఉంటుంది. సో ఇవన్నీ కూడా సింక్ అవుతున్నట్టు. ఒక్కోసారి కొంచెం టైం పట్టవచ్చు కదా, బట్ మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో సింక్ ఫ్రమ్ ఆన్లైన్. సో ఫైనల్ వేర్ హౌస్ కదా ఇది, అంతే. సో స్కీమా డిబిఓ టేబుల్, సో టేబుల్ కూడా ఉందన్నమాట ఇక్కడ. బట్ ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అనేది ఇంకా కాలేదు. ఓకే, సో లెర్నింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా ఉంది. యా, ఇప్పుడు వచ్చింది చూడండి. ఫైనల్ వేర్ హౌస్ అనేది ఒక్కోసారి కొంచెం టైం పట్టవచ్చు, మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. టేబుల్స్ డిబిఓ స్కీమా, టేబుల్ ఏమంటే ఈఎంపీ డేటా, అలానే డెల్టా లాగ్. సో ఇక్కడ మనం ఓపెన్ చేద్దాం. సో మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను ఫ్యాబ్రిక్ డేటా వేరస్ లో. ఆ టేబుల్ లో ఒక రికార్డ్ అనేది ఇన్సర్ట్ చేశాను. మీ అందరికీ తెలుసు కదా. సో బిహైండ్ ద సీన్స్ మనకి డేటా ఫైల్స్ వచ్చేసరికి పాకెట్ ఫైల్స్ అండ్ లాగ్ ఫైల్స్ వచ్చేసరికి జేసన్ ఫైల్స్ అన్నమాట. ఇప్పుడు ఈ జేసన్ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఎడిట్ విత్ నో ఫైల్.
ఓకే, ఓపెన్ అవుతుంది. చూసారా ఏముంది? వి ఆర్డర్ ఏముంది గైస్? ట్రూ ఉంది. అంటే అలానే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే ఫ్యాబ్రిక్ డేటా వేరోస్ క్రియేట్ చేస్తారో బై డిఫాల్ట్ గా మనకి వి ఆర్డర్ అనేది ట్రూ ఉంటుంది అనమాట. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ మనకి కమాండ్ ఉంటుంది, సెలెక్ట్ సిస్టమ్ సెలెక్ట్ డాట్ టేమ్ డేటా బేసెస్ అని ఉంటుంది అనమాట. డేటా బేసెస్, డేటా బేసెస్. ఓకే చూడండి. సో కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ మీకు తెలుస్తుంది ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే. సో మన ఏంటి ఫైనల్ వేరే వస్తుంది కదా. చూడండి, 1 అంటే నథింగ్ బట్ మనకి సో ఉన్నట్టు అంటే ఉన్నట్టు అంటే సో వి ఆర్డర్ అనేది ఉన్నట్టు అనమాట. ఒకవేళ 0 ఉంటే లేనట్టు. అయితే ఇప్పుడు మనం సో రీసెంట్ గా ఒక అప్డేట్ అనేది రిలీజ్ చేశారనమాట మైక్రోసాఫ్ట్. ఏంటంటే మనం మేనేజ్ చేయొచ్చు, ఏదైతే వి ఆర్డర్ ఉంటుందో అది మనమైతే మేనేజ్ చేసుకోవచ్చు అనమాట మీకు కావాలనుకుంటే. సో చూడండి అది ఎలా చేయొచ్చు అంటే, సో ఇక్కడ మీకు డీటెయిల్ గా డాక్యుమెంటేషన్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ప్రతిదీ కూడా ఏంటండి. కాకపోతే గుర్తుంచుకోండి, ఒక్కసారి డిజేబుల్ చేశారంటే మీరు ఎనేబుల్ చేయలేరండి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే ఫ్యాబ్రిక్ డేటా వేరోస్కి ఈ వి ఆర్డర్ కాన్సెప్ట్ అనేది డిజేబుల్ చేస్తారో దాని తర్వాత ఎనేబుల్ చేయడం కుదరదు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎలా చేయాలంటే ఆల్టర్ డేటాబేస్ కరెంట్, సారీ డేటాబేస్ తప్పదు కదా, డేటాబేస్ కరెంట్ set we order is off. That's it అన్నమాట. ఓకే, సో ఇది స్టేట్మెంట్ అన్నమాట. మీరు సో వేర్ హౌస్ లో వి ఆర్డర్ డిజేబుల్ చేయాలంటే ఆల్సో డేటాబేస్ కరెంట్ సెట్ వి ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు ఆఫ్. ఓకే కంప్లీట్ అయింది కదా. సో మీరు కావాలంటే వెరిఫై చేయండి. ఇక్కడ ఇందాక 1 ఉంది, ఇప్పుడు 0 వస్తుంది. ఏముంది గైస్? 0 అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, అండర్ స్కోర్ టెస్ట్. అలానే అండర్ స్కోర్ టెస్ట్ ఎందుకంటే చూపించాలి కదా. అంటే డిజేబుల్ చేసిన తర్వాత అంటే ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేయడం కోసం నేనైతే ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే కొత్తగా టేబుల్ క్రియేట్ చేస్తాం దీనికి మీ ఆర్డర్ అనేది ఫాల్స్ వస్తుంది అనమాట. ఇందాకేంటి ట్రూ వచ్చింది కదా, ఇప్పుడైతే ఫాల్స్ వస్తుంది. అది కూడా వెరిఫై చేద్దాం. సో టేబుల్స్ డిబిఓ సింక్ అవుతుంది కొంచెం. ఓకే ఇమ్మీడియట్ సింక్ అయింది కదా. సో ఓపెన్ చేద్దాం. డెల్టాలో ఓకే రైట్ క్లిక్, ఎడిట్ విత్ నోట్ ప్యాడ్. ఏముంది గైస్? ఫాల్స్. అదే మనం ఫస్ట్ టైం అంటే ఈ వి ఆర్డర్ కాన్సెప్ట్ ఏదైతే డిజేబుల్ చేయకముందు టేబుల్ ఏముంది? వి ఆర్డర్ బై డిఫాల్ట్ ట్రూ ఉంది అన్నమాట. ఓకే, బట్ ఇక్కడికి వచ్చేసరికి మనం డిజేబుల్ చేసిన తర్వాత వి ఆర్డర్ అనేది ఫాల్స్ ఉంది అన్నమాట. మళ్ళీ మీరు ఒకవేళ వి ఆర్డర్ అనేది ఎనేబుల్ చేయాలంటే యాజ్ ఆఫ్ నో మీకు పాసిబిలిటీ కాదనమాట. ఈవెన్ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ కూడా క్లియర్ చెప్తుంది, కరెంట్లీ డిసేబులింగ్ వి ఆర్డర్ కెన్ ఓన్లీ బి డన్ బట్ వేర్ హౌస్ లెవెల్ అండ్ ఇట్ ఇట్స్ ఇర్రివర్సిబుల్. వన్స్ ఇట్స్ డిజేబుల్ ఇట్ క్యాన్ బి ఎనేబుల్. అంటే మీరు ఒక్కసారి డిజేబుల్ చేసిన తర్వాత ఎనేబుల్ చేయడం కుదరదు అని చెప్తున్నాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు డౌట్ వచ్చేసి మీ ఆర్డర్ ఏంటి వాట్ ఈస్ అంటే మీకు డాక్యుమెంటేషన్ అనమాట. సో అది ఒకసారి చూడండి, సో దట్ మీకైతే ఒక క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అర్థమైంది కదా మీ ఆర్డర్ కాన్సెప్ట్ ఏంటి అనేది, ఎలా డిజేబుల్ చేయాలా, బై డిఫాల్ట్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది మీరైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓకే, సో దాని తర్వాత ఈ కాన్సెప్ట్ చూద్దాం. ఫోల్డర్స్ నెక్స్ట్ ఫోల్డర్స్ కాన్సెప్ట్. ఓకే ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను పవర్ బి వర్క్ స్పేస్ లో ఉన్న సేల్స్ ఇన్ఫర్మేషన్ ఒక నిమిషం. టెస్ట్ ఇంకా మనకి ఏం ఉండకూడదు అన్న ఫోల్డర్స్ అనేది చాలా ఉన్నాయి. ఐ థింక్ ఇదే బెటర్. సో సేల్స్ ఇన్ఫర్మేషన్
folders, delete. ఒక్క నిమిషం guys, బ్రీఫ్ చేసి మళ్ళీ చెప్తాను. సో ఇది కూడా సెకండ్ జస్ట్ అండి ఇంత నేను ముందుగా డిలీట్ చేయాల్సిందే, మా మిస్టేక్ మర్చిపోయాను. డిలీట్, దాని తర్వాత డిలీట్, దాని తర్వాత డిలీట్. ఓకే. సో మీరు ఇక్కడ చూస్తున్నారు మనకి సేల్స్ ఇన్ఫర్మేషన్ అనే వర్క్ స్పేస్ అనమాట. ఇక్కడ మనకి ఏమీ లేవు. ఓకే, ఎటువంటి ఐటమ్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఏమీ లేవు అనమాట. ఇప్పుడు నేను మనకి ఫోల్డర్స్ లో నెస్టెడ్ ఫోల్డర్స్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. సో అది ఎలా వస్తుంది ఏంటని కూడా మనకి ఇది చాలా ఇంపార్టెంట్ కొన్ని కేసెస్ లో. మీరు ఇక్కడ న్యూ అన్నాను కదా, సో న్యూలో మనకి ఫోల్డర్స్ ఉంది కదా, ఇది ప్రివ్యూ వర్షన్ అనమాట. చూద్దాం ఏమవుతుంది అనేది. అయితే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోల్డర్కి ఎన్ని లెవెల్స్ మనం చేయొచ్చు ఏంటి అనేది కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఓకే, ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫోల్డర్ నేను వచ్చేసరికి ఫస్ట్ అన్నమాట. అయితే ఏదైతే ఈ ఫోల్డర్ నేను క్రియేట్ చేశానో ఈ ఫోల్డర్లో విత్ ఇన్ ద ఫోల్డర్ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, అంటే నెస్టెడ్ ఫోల్డర్ అంటారు. సో పేరు మార్చుకోవచ్చు, మీ ఇష్టం, మీకు అలా కావాలి. అలానే దీంట్లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో అండర్స్కోర్ డేటా, అలానే దీంట్లో ఇంకో ఫోల్డర్. సో డేటా, సో విత్ ఇన్ ద ఫోల్డర్ ఇంకొక ఫోల్డర్. సో అలా ఎన్ని లెవెల్స్ పాసిబిలిటీ ఉంటుందో చూద్దాం. డేటా అండ్ ఇంకోటి, సో సిక్స్త్ డేటా, సో ఇంకోటి డేటా, ఇంకోటి 8 డేటా. సో ఇంకోటి క్రియేట్ చేద్దాం 9 డేటా, సో ఇంకోటి 10 డేటా. ఓకే, సో దాని తర్వాత ఏముంది గైస్, ఇక్కడ మీకు ఒక మెసేజ్ వస్తుంది, అప్ టు 10 ఫోల్డర్స్ కెన్ బి నెస్టెడ్. అంటే ఒక ఫోల్డర్ లో రూట్ ఫోల్డర్స్ అనేది ఒక 10 లెవెల్స్ మాత్రమే మీరు క్రియేట్ చేయగలుగుతారు. సో దాని తర్వాత మీరు క్రియేట్ చేయడం కుదరదు అని చెప్తుంది. అంటే సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th ఇలా ఒక 10 నెస్టెడ్ లెవెల్స్ అనేది రూట్ ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. మీకు కావాలనుకుంటే బియాండ్ దట్ అయితే మనకి పాసిబిలిటీ లేదనమాట. ఏమైనా మీరు క్రియేట్ చేయాలనుకున్నా సరే మనకైతే పాసిబిలిటీ లేదనమాట. అలానే మీరు ఇక్కడ ఏ ఫోల్డర్కి రావాలంటే సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఈజీగా మీరు నావిగేట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ ఫోల్డర్ రావాలి, దీని మీద క్లిక్ చేసుకుంటే రావచ్చు, థర్డ్ కావచ్చు, లేకపోతే సెకండ్ కావచ్చు, ఫస్ట్ కావచ్చు, లేకపోతే సో మెయిన్ దానికి అంటే మెయిన్ ఫోల్డర్కి ఏదైతే ఉంటుందో అలా కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సో నేను ఇక్కడ ఒక ఈ ఫోల్డర్ని డిలీట్ చేయాలనుకున్నాను. ఓకే, కుదరదండి. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే ఓపెన్ చేయొచ్చు, రీనేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఫోల్డర్. ఓకే, సో రీనేమ్ చేద్దాం. సో రీనేమ్ చేస్తాం కదా, కాకపోతే మనం ఓపెన్ చేయొచ్చు. కావాలంటే ఓపెన్ 6th, అంటే 5th ఉంది, 6th ఉంది అనమాట. ఓకే, అర్థమైంది కదా, 5th లో 6th ఉంది కాబట్టి ఓపెన్ చేసినాం, రీనేమ్ చేసినాం. మూవ్ చేయాలనుకుంటే సో వేరే ఫోల్డర్ క్రియేట్ చేసుకుని మూవ్ చేయొచ్చు, కానీ విత్ ఇన్ ద ఫోల్డర్ అయితే మూవ్ చేయడం కుదరదు. ఓకే, ఇలా ఉంటుంది. కాకపోతే మీకు డిలీట్ చేయాలంటే డిలీట్ చేయడం కుదరదు. ఓకే, గుర్తుంచుకోండి, ఇక్కడే ఉంది కెనాట్ డిలీట్ ద ఫోల్డర్ బికాస్ ఇట్ కంటైన్స్ ఐటమ్స్ అండ్ సబ్ ఫోల్డర్స్. ఏదైతే మీరు ఫోల్డర్ని డిలీట్ చేయాలనుకున్నారో అది డిలీట్ అనేది పాసిబిలిటీ లేదు, ఎందుకంటే ఈ ఫోల్డర్ అనేది వేరే సబ్ ఫోల్డర్స్ ఉంది కాబట్టి మనకి డిలీట్ చేయడం కుదరదు. ఓకే, ఈ పాయింట్ అయితే మీరు గుర్తుంచుకోండి. ఇలా కాదు నేను డిలీట్ చేయాలా బై మిస్టేక్ చేసిన అంటే ఇక్కడ ఫోల్డర్స్ ఉంది కదా, సో ఓకే,
సో ఫిల్టర్స్ కోసం ఇంకొకటి నేను క్రియేట్ చేస్తాను ఏదో ఒక ఐటమ్స్ డేటా పైప్ నేను క్రియేట్ చేద్దాం టెస్ట్ డేటా. సో వీటి గురించి నేను తర్వాత చెప్తాను కానీ నెక్స్ట్ క్లాస్లో డేటా పైప్లైన్స్ మనం ఫ్యాబ్రిక్ డేటా వేరోస్ లేక్ హౌస్ అన్ని కూడా డిస్కస్ చేస్తాం ఏదైనా పెండింగ్ ఉంటే సో నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం డోంట్ వరీ స్టిల్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ యాక్టివిటీస్లో వెయిట్ యాక్టివిటీ తీసుకుంటాను ఎందుకంటే అట్లీస్ట్ ఒక యాక్టివిటీ అని ఉండాలన్నమాట. ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సేవ్ అయింది కదా మళ్ళీ ఇప్పుడు సో వర్క్ స్పేస్కి వెళ్దాం. ఓకే ఇప్పుడు చూడండి మనకి సో డేటా పైప్లైన్స్ ఫోల్డర్స్ రెండు ఉన్నాయన్నమాట. మీరు ఫోల్డర్స్ మీద సెలెక్ట్ చేస్తే మనకి అన్నీ వస్తాయి అంటే ఏమైతే ఫోల్డర్స్ ఉన్నాయో అన్ని ఫోల్డర్స్ కూడా వస్తాయి. మీరు ఇక్కడ కావాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే మనం ఏంటి ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్ ఆ ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్ అలా కాకుండా మీకు ఇక్కడ ఈజీగా ఫర్ ఎగ్జాంపుల్ 10th ఉందనుకోండి సో 10th డిలీట్ ఉంటుంది. ఓకే అలానే మూవ్ అంటే సో అది ఉండదు అనమాట. సో 10th కావాలంటే సో డిలీట్ చేద్దాం చూడండి డిలీట్. సో ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటే మళ్ళీ ఇంతకు ముందు ఎలా అయిపోతుంది అలా ఉంటాయి అనమాట. అలానే ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి కదా సో మీరు మూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట వేరే ఫోల్డర్ ఫర్ ఎగ్జాంపుల్ డెమో సేల్స్ డెమో సేల్స్ డెమో సేల్స్ ఈ ఫోల్డర్ని వేరే వాటికి మూవ్ చేస్తున్నాను. ఓకే సో ఫస్ట్ డెమో సేల్స్ అలానే సో ఫస్ట్ సో దీన్ని కూడా మూవ్ చేద్దాం. మూవ్ టు డెమో సేల్స్. మూవ్ ఓకే సో డెమో సేల్స్ సారీ ఇక్కడ కదా ఫస్ట్ కదా ఫస్ట్ సో ఇక్కడ చూడండి మళ్ళీ సెకండ్ డేటా థర్డ్ డేటా ఫోర్త్ డేటా ఫిఫ్త్ డేటా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ దాట్స్ ఇట్. ఇలా మనకి ఏంటంటే సో రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట. మనం ఏంటంటే ఇది పెద్ద కష్టమేం కాదు కాకపోతే ఎన్ని లెవెల్స్ పాసిబిలిటీ ఉంటుంది అంటే యాక్సెస్ ఎలా ఉంటుంది నావిగేషన్ అంటే విత్ ఇన్ ఏ ఫోల్డర్లో సబ్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది సో అది చెప్పడం కోసమే నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. సో అర్థమైంది కదా ఎలా చేయాలి ఏంటనేది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంకో పాయింట్ సో ఇది అయిపోయింది అయిపోయింది. ఫ్యాబ్రిక్ లేక్ సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి అనేది కూడా చూద్దాం అనమాట. సో ఇప్పుడు నేను డేటా వాలిడేషన్ అనే వర్క్ స్పేస్లో సో ఇక్కడ సోర్స్ డేటా అనేది ఉందన్నమాట. ఇది వచ్చేసరికి లేక్ హౌస్. ఈ లేక్ హౌస్లో ఉన్న సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ అనేది సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో ఎలా కనెక్ట్ అవుతారో ఏంటి అనేది కూడా మనం అయితే చెక్ చేద్దాం. లోడ్ అవుతుంది ఈ విధంగా సో దీని మీద క్లిక్ చేయండి. సో సీక్వెల్ అనలిటిక్స్ అండ్ పాయింట్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే సో దీన్ని కాపీ చేద్దాం. కాపీ డేటాబేస్ నుంచి పేస్ట్. ఓకే మీ క్వెరీ చూసారు ఇక్కడ సోర్స్ డేటా అన్నమాట. ఓకే సో మీకు కావాలనుకుంటే డేటాబేసెస్లో సోర్స్ డేటా సో టేబుల్స్ ఏం చేద్దాం చూసారు కదా ఇవన్నీ కూడా టేబుల్స్ సోర్స్ డేటా అనేది ఇక్కడ కూడా సోర్స్ డేటాలో మనకి ఏముంటాయి డెల్టా టేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే సో బేసికల్గా సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ అంటే సో ఇదన్నమాట. ఓకే మీరు లేక్ హౌస్ క్రియేట్ చేసినప్పుడు బేసిక్గా లేక్ హౌస్ ఉంటుంది అలానే సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ ఉంటుంది అనమాట. ఆల్రెడీ మీకు డిఫరెన్స్ కూడా చెప్పాను అంటే ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్లో ఉన్న సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ ఏంటి అలానే లేక్ హౌస్లో ఉన్న సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ ఆ రెండింటి మధ్య ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయనేది కూడా మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో ఏంటి డిఫరెన్స్ ఉన్నది. బట్ ఏంటంటే ఇక్కడేంటి ఓన్లీ రీడింగ్ ఓన్లీ అంటే డిఎంఎల్ ఆపరేషన్ లైక్ డిలీట్ కానీ ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ ఎంటర్ కానీ అలాంటివి చేయడానికి కుదరదు.
సో బట్ మనకి ఫ్యాబ్రిక్ డేటా వేరస్ అన్నీ కూడా చేయొచ్చు అనమాట. ప్లస్ మనకి తెలిసింది కావాలనుకుంటే సో ఒక టేబుల్ మీద క్లిక్ చేద్దాం, రైట్ క్లిక్, సెలెక్ట్. సో చూస్తారు కదా, సో డేటా వచ్చింది కదా, అదే డిలీట్ చేద్దాం. డ్రాప్ అండ్ క్రియేట్. ఓకే, డ్రాప్ చేద్దాం. డ్రాప్ చూస్తారా, సో ఒకవేళ ఉందో చెక్ చేద్దాం ఫస్ట్, దాని తర్వాత ఎర్రర్ వచ్చింది కదా, సో నీ క్వెరీ తీసుకున్నాం. Select start డేటా ఉంది చూసారా, అబ్జర్వ్ చేసారా, డేటా ఉంది. బట్ ఇక్కడ నేను డ్రాప్ చేస్తుంటే ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఈవెన్ దో మీకు అక్కడ సో డ్రాప్ అని క్రియేట్ అనే ఆప్షన్స్ ఉన్నా సరే మనకి పాసిబిలిటీ లేదన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఇలా మనకి ఏంటంటే సీక్వల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ ని కూడా కనెక్ట్ అవ్వచ్చు, అలానే ఫ్యాబ్రిక్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. బట్ వాటి మధ్య యూజర్ ఇంటర్ఫేస్ డిఫరెన్స్ ఉండడం వల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. రెండు కూడా సేమ్ ఉన్నాయి కదా, ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తారని ప్యాకేజ్ లో అంటే బిహైండ్ ది సీన్స్ ఈ లాజిక్ ఉండదు. సో ఐ థింక్ మనం ఇంకా ఇవన్నీ కూడా అయిపోయినాయి. సో ఈ ఫైల్స్ ఫైల్ ఫార్మాట్ ఎక్స్ట్రా ఈ మూడే ఉన్నాయన్నమాట. బట్ నేను అజు సబ్స్క్రిప్షన్ తీసుకోవడంలోనే సో దాని తర్వాత ఏట గురించి నేను చెప్తాను. ఫర్ టైమింగ్ అయితే నాకు అజు సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి పాసిబిలిటీ కాలేదనుకుంటాను. సో నేనైతే సో డీటెయిల్ చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో డేటా పైప్ లైన్స్ అనేది అసలు ఏంటి, ఎందుకు ఒక 20 days నాన్ స్టాప్గా సో డేటా పైప్ లైన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.